హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ టు లక్కీస్ వరల్డ్. ఈరోజు అయితే నాకు ఒక 5 బ్లౌజెస్ లైనింగ్ బ్లౌజులు వచ్చాయండి. అవైతే ఇంట్లో పనులన్నీ అయిపోయాక కుడదామని చెప్పి ఉంచాను. ఇవైతే నాకు 3 డేస్లో ఇచ్చేయాలన్నారు. కాబట్టి ఇంకా ఈ 5 బ్లౌజెస్కి హెమ్మింగ్ కూడా నేనే చేస్తానన్నమాట. అయితే ఈ 5 బ్లౌజెస్ ఎలా కట్ చేయాలి, 5 నిమిషాల్లో కట్ చేసేసుకోవడం ఎలా అనేది మీకైతే చూపిస్తాను చూడండి. ముందుగా నేనైతే ఒక బ్లౌజ్ కట్ చేసుకున్నానండి. అది కట్ చేసుకొని పక్కన పెట్టేసి ఇంకా ఫోర్ లైనింగ్స్ ఉన్నాయి కదండి, అవి ఎడ్జెస్ సమానంగా పెట్టేసుకొని ఒకదానిపైన ఒకటి పెట్టుకొని ఇంకా 4 బ్లౌజులు కలిపి ఈ ఫస్ట్ కట్ చేసుకున్న బ్లౌజ్ పీసెస్ ఉంటాయి కదండి, వాటిని దానిపైన పెట్టి నేనైతే కట్ చేసేసుకుంటున్నానండి. ఫస్ట్ బ్యాక్ పార్ట్ తీసుకున్నాను, తర్వాత హ్యాండ్స్, తర్వాత ఫ్రంట్ పార్ట్. ఇవన్నీ తీసుకునేటప్పుడు ఏంటంటే మనకి లైనింగ్స్ అనేవి, ఎడ్జెస్ అనేవి అన్నీ సమానంగా ఉండవండి. ఒకటి పెద్దది ఒకటి చిన్నది అలా ఉంటాయి. ఇవన్నీ సెట్ చేసుకుంటూ మనమైతే కట్ చేసుకోవాలండి. కట్ చేసుకున్న ప్రతిసారి ఎడ్జెస్ అనేవి సమానంగా ఉన్నాయా లేవా చూసుకొని కట్ చేసుకుంటే సరిపోతుంది. ఒకసారి అలా అయితే మనకి 10 బ్లౌజెస్ అయినా 5 మినిట్స్లో కట్ చేసేసుకోవచ్చండి ఒకరివే అయితే. నెక్స్ట్ ఏంటంటే మన వీడియో, మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి. మీ సపోర్ట్ అనేది నాకు ఉండాలని నేనైతే కోరుకుంటున్నానండి. ఇప్పుడైతే ఫ్రంట్ పార్ట్ కూడా కట్ చేసేసాను, చూసారు కదా. 4 బ్లౌజ్ పీసెస్ అనమాట ఇవి, కట్ చేసేసాను. ఇంకా షేప్ బెల్ట్ కూడా తీసేస్తున్నాను, చూసారు కదా. ఇంకా మిగిలిన పీసెస్ ఏంటంటే హుక్స్ల పట్టీలు, కాజా పట్టీలు, తర్వాత హ్యాండ్స్ దగ్గర బ్లౌజ్ బ్యాక్ సైడు వేసుకోవడానికి సరిపోతుందండి. నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు లైనింగ్స్ అన్నీ కట్ చేసేసుకున్నాను కదండి. ఇప్పుడైతే ఒరిజినల్ క్లాత్ పైన ఈ లైనింగ్స్ వేసేసి కట్ చేసేసుకుంటున్నానండి. బ్లౌజ్ పీస్ పైన చూసారు కదా. ఇది కూడా బ్లౌజ్ పీస్ చాలా చిన్నది ఇచ్చాడండి శారీలోది, కాబట్టి ఇది అడ్జస్ట్ చేస్తూ కట్ చేస్తున్నాను. హ్యాండ్స్కి అయితే సరిపోలేదు, హ్యాండ్స్కి షేప్ బెల్ట్లు కూడా సరిపోలేదండి. అవన్నీ నేను అడ్జస్ట్ చేసి కుట్టాలన్నమాట. ఇలా అడ్జస్ట్ చేసుకుంటూ కట్ చేసేసుకుంటే ఎన్ని బ్లౌజెస్ అయినా మనం ఈజీగా కట్ చేసేసుకోవచ్చండి. కటింగ్ అంతా ఒక ఎత్తు అయితే ఇంకా కటింగ్ అయిపోయిందంటే ఇంకా బ్లౌజు స్టిచ్ చేయడం అనేది ఈజీయేనండి. చూసారు కదా. ఈ పీసెస్ అయితే నేను హ్యాండ్స్ జాయింట్కి, నెక్స్ట్ షేప్ బెల్ట్ల దగ్గర వేయడానికి సరిపోతాయండి. నేను దానికి యూస్ చేస్తానన్నమాట. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి. ఇలాగే ఈ బ్లౌజ్ పీస్తో పాటు ఇంకా మిగతా 4 బ్లౌజ్ పీసెస్ కూడా కట్ చేసేసుకున్నానండి. చూసారు కదా. ఈ టోటల్ 5 బ్లౌజ్ పీసెస్ అనమాట. 4 మినిట్స్లో నాకైతే 5 మినిట్స్లో కంప్లీట్ అయిపోయాయండి. వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్, ప్లీజ్ లైక్, షేర్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.